నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను అప్పుడే చెప్పాను, నేను నష్ట జాతకురాల్ని, నాకు పెళ్లి వద్దు అని. ఇప్పుడు చూడండి నాన్నగారు. మైత్రి, స్టూపిడ్లా మాట్లాడుకో. అసలు ఇప్పుడు జరిగిన దానికి నీకు ఏ సంబంధం లేదు. అతను వచ్చింది నాగేశ్వరి కోసం. ఇప్పుడు ఇదంతా నీ వల్ల జరిగిందని ఎందుకు అనవసరంగా బాధపడతావు? మైత్రి, 6-100 నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానే. నాన్నగారిని ఎలా విడిపించి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. హలో. ఏయ్, ఏం కావాలి నీకు? ఎందుకు మా నాన్నని కిడ్నాప్ చేశావు? ఓ నాగేశ్వరి, నువ్వే లైన్లోకి వచ్చావా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అవును, నా ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు? నీ ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, మొత్తం నీ జాతకం తెలుసు నాకు. మర్యాదగా మా నాన్నని ఇంటికి పంపించు. హలో, ఏంటి మీ నాన్న ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి తీసుకొచ్చాను అనుకున్నావా? నాకేం పని పాటలాగా తీసుకొచ్చాను అనుకున్నావా? మీ నాన్న కావాలి అంటే నువ్వెక్కడికి రావాలి? ఓకే, వెంటనే వస్తాను. ఇప్పుడు కాదు, సరిగ్గా 3ంటికి రా. అలాగే. వైదేహి, నిన్నెవరు కట్టిపడేశారు ఇక్కడ? అసలు మనం ఎక్కడున్నాం? ఇంతకీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను చెప్తాను. సీన్ ఎలా ఉంది? జరిగిన సీను ఇప్పటి సీన్ గురించి మాట్లాడడం కాదు, నెక్స్ట్ సీన్ గురించి మాట్లాడు. నువ్వెవరిని కట్టిపడేశావో తెలుసా? మాంత్రిక సామ్రాజ్యాన్ని శాసించే అధిపతిని. కానీ ఇప్పుడు కుక్క పిల్లని కట్టిపారేసినట్టు కట్టిపారేశాను. ఇంకేం చేయగలదు? నాగేశ్వరం నా కంట్రోల్లోకి తెచ్చుకుని స్వర్ణ విగ్రహాన్ని సొంతం చేసుకుంటాను. ఇదేంటి, ఇలాంటి 100 మంది మాంత్రికులు వచ్చినా ఎలక పిల్లని బోన్లో బంధించినట్టు బంధించి పారేస్తాను. అబ్బా, భలే ప్లాన్లే వేశావు. కానీ అదంతా జరుగుతుందనా? జరక్కేమవుతుందిరా? మేం జరగనిస్తేగా. స్వర్ణ విగ్రహం రావాల్సింది మా చేతికి. దాని మీద అన్ని హక్కులు మావే. ఏంట్రోయ్, స్వర్ణ విగ్రహం మీద పేటెంట్ రైట్స్ అన్నీ నీవే అన్నట్టు మాట్లాడుతున్నావు? మరి మా అక్కకి ఇంకెవరికి ఉంటాయి రైట్స్? నాగేశ్వరి మా అక్కయ్య కూతురు. విగ్రహాన్ని బయటకు తెచ్చేది మా నాగేశ్వరి. అందుకేగా నేను ఇంట్లోనే ఉండి నాగేశ్వరిని అనుక్షణం ఫాలో అవుతున్నాను. మా తర్వాత దాని మీద రైట్స్ వైదేహికి మాత్రమే ఉన్నాయి, నీకు కాదు. ఓహో, అలాగా? అయితే ఇతనికేం లేదా? చూసావుగా మిస్టర్ రాజారావు, నువ్వేమో నన్ను పెద్ద విలన్ అనుకుంటున్నావు. ఇదిగో కమెడియన్ ముసుగులో మీ ఇంట్లోనే ఒక విలన్ ఉన్నాడు. చెప్పు, వాడికంటే నేనే బెటర్గా? రేయ్ ద్రోహి, తిన్నింటి వాసాల లెక్క పెడతావా నిన్ను? చాలు 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 చాలు, ఇక వీడిప్పుడు అప్పుడే చావకూడదు. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి. అయ్యయ్యో, పుణ్యమా? తప్పు తప్పు తప్పు. బూతులు మాట్లాడుతున్నావేంటి నువ్వు? నేను ఎంతో రిస్క్ చేసి తీసుకొస్తే అంత ఈజీగా వదిలేమంటున్నావేంటి? వెళ్ళి కూర్చోపో.
నీ కూతురు వచ్చిన తర్వాత నిన్నేం చేయాలని డిసైడ్ చేస్తాను. టైం 2 అయింది. మరో గంటలో నాగేశ్వరి వచ్చేస్తుంది. అంతవరకు టెన్షన్ ఎంజాయ్ చేస్తూ కూర్చో. వెళ్ళు పో. అమ్మా, చూసావా, చెడు ఆలోచనలు మనసులో పెట్టుకొని చెడ్డవాళ్లతో సావాసం చేస్తే ఎంత నష్టం జరుగుతుందో. నువ్వు విల్లు ఎక్కువ పెట్టడమే ఆలస్యం. అటువైపు నుంచి బాణాలొచ్చి నీకు గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు నీ వేలితో నీ కళ్ళనే పొడవాలని ప్లాన్ చేశారు. ఇకనైనా కళ్ళు తెరు. నువ్వే నాకు సలహాలు ఇవ్వకు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆయన ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలా కాపాడుకుంటావు? ఎలాగోలా కాపాడుకుంటాను. నీకెందుకు? పోవే. నీ నుదుట బొట్టు, మెడలో తాళి, తలలో పూలు ఉన్నంతకాలమే నీకు పొగరుంటుంది. నీ పసుపు కుంకాలు పోయిన రోజున నీ జీవితమే చేజారిపోయినట్టు లెక్క. నీ చెడు బుద్ధి వల్ల అందరినీ పోగొట్టుకోకు. నాన్నని నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, బయలుదేరామా? నాగేశ్వరి రా. కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే. మిస్టర్ రాజారావు, నీ కూతురు భలే పంక్చువల్ అయ్యా. 3 o'clock అంటే సరిగ్గా 3 o'clockకే వచ్చింది. ఇప్పుడు ఉంటుంది చూడు సీను. నేను ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను. 2 minutes ఆగిన తర్వాత నువ్వు వచ్చాయి. నాగేశ్వరి రావదమ్మా, వెళ్ళిపో. సైలెంట్. నాన్నా, నాన్నా, నాగేశ్వరి రావదమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నా, రావదమ్మా, వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నా, నాగేశ్వరి రావదమ్మా, వెళ్ళిపో, నాన్నా, వెళ్ళిపో. నాన్నా,
రావద్దమ్మా, వెళ్ళిపో వెళ్ళిపో. నానా నానా నాగేశ్వరి వెళ్ళిపో. నానా వెళ్ళిపో నాగేశ్వరి. నానా నాగేశ్వరి రావద్దమ్మా. నానా 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 ఎవరు నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు నన్ను వదులు డోర్ ముయ్యవే. ఫోన్లో పెద్ద యాక్షన్ హీరోయిన్లా మాట్లాడా, ఇప్పుడు ఇక్కడ సెంటిమెంటా? చంపేస్తాను. బాబు, నువ్వు మా అమ్మాయిని ఏం చేయకు, వదిలేయి. నానా నానా ఏంటి గుడ్డిదానిలా యాక్ట్ చేస్తున్నావు? నానా ఇది గుడ్డిదానిలా యాక్ట్ చేయటం కాదు, నిజంగానే గుడ్డిది. ఇలానే మేము ఓసారి మోసపోయాం. ఇది ఒరిజినల్ నాగేశ్వరి కాదు. కాదు నాన్న నేను నాగేశ్వరిని. కాదు, ఇది అబద్ధం చెప్తోంది. ఇది గుడ్డిదో కాదో అసలు నాగేశ్వరి కాదో ఇప్పుడే తెలుస్తాను. జై చూడు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే మీ నాన్న బుర్ర ముక్కలైపోతుంది. వద్దు నాన్న, నేను చేయొద్దు. అయితే చెప్పు. నేను ఆ నాగేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠ చేసేంత వరకు నేను నా వాళ్ళని కలవను. అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చేయను. చెప్తావా లేదా? చెప్పు. నేను చెబుతా. నాగేశ్వరి వెళ్ళు, నువ్వు వెళ్ళిపో. ఏయ్! ఏయ్! భారతి 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 నాగేశ్వరి భారతి ఎక్కడికి వెళ్ళావు భారతి? రా చెప్తాను, రా. భారతి భారతి మా నాన్న. భారతి షూ, రా నాగేశ్వరి. ఎక్కడికి? మర్యాదగా మా అంకుల్ని వదిలే, లేకపోతే మీ అమ్మకి మెడ ఉంచుకునే బాధ లేకుండా సెపరేట్ చేసేస్తా. మూవ్. నువ్వు కూడా నాతో బయటికి రా, అక్కడ వదులుతా మీ అమ్మని. నో ట్రిక్. మూవ్. Come on. Move. నాన్న, ఏమండి? అల్లుడు గారు. నాన్న, అక్కయ్యకి థ్యాంక్స్ చెప్పండి. అక్కయ్య కోసం అతను మిమ్మల్ని కిడ్నాప్ చేసినా
అక్క భయపడకుండా బయలుదేరొచ్చి మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చింది. అల్లుడు గారు, మనం ఈ ఇంట్లో ఉండొద్దు. మనం మన ఊరికి వెళ్ళిపోదాం. చూడండి, ఈ ఇంట్లో ఉంటే అన్ని సమస్యలే. మొన్నటికి మొన్న నాగేశ్వరి, సిద్ధార్థ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు మీరు బామ్మగారు, ఇల్లు మారినంత మాత్రం సమస్యలు తీరిపోతాయా? మీరందరూ కొండపిల్లలో ఉన్నప్పుడే కదా ఆ వైదేహి చేతికి చిక్కి శిలా విగ్రహాలు అయిపోయారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే మీరు మామూలు మనిషే తిరిగి వచ్చారు. కాబట్టి ఇల్లు మారడం వల్ల ప్రయోజనం ఉండదు, మనుషులు మారాలి. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అనవసరంగా డిస్కస్ చేసుకోవడం? ముందు నాన్నగారికి కాఫీయో టీయో ఇవ్వండి. కాఫీయో టీ ఎందుకు, కాస్త విషయం మనం. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ఏ అర్థం కావడం లేదా? చెప్పు, ఎవరు నువ్వు? నేను మీ నాగేశ్వరిని నాన్న. అబద్ధం చెప్పావంటే నాలుగు చీరేస్తాను. నువ్వు మా నాగేశ్వరి కదని నాకు బాగా తెలుసు. నా బిడ్డకు చూపు పోయి గుడ్డిదైపోయింది. నేను చూశాను, నన్ను నానా అని పిలిచింది. ఏంటి అంకుల్, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్నది మన నాగేశ్వరే. కాదు, నేను చూశాను, ఆ అమ్మాయే మన నాగేశ్వరి. అల్లుడు గారు, ఆ వైదేహి సామాన్యురాలు కాదు. మీ కళ్ళకేదో కనికట్టు కట్టినట్టుంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఏదో చేసినట్టుంది. కాదు, అసలు నేను తప్పించుకోవడానికి పరోక్షంగా సాయపడింది కూడా నా బిడ్డే. ఇది కాదు. నాన్న, మీరు నన్ను అనుమానిస్తున్నారు. నేను మీ బిడ్డనే నాన్న. అలా అన్నంత మాత్రాన నువ్వు నా బిడ్డవైపోవు. వెళ్ళు ముందు ఇక్కడి నుంచి. సరే నాన్న, వెళ్ళిపోతాను. వెళ్ళు. అసలు ఇదంతా నీ తమ్ముడు వల్లే వచ్చింది. వాడు ఆ వైదేహితో కొమ్మక్కే మన ఇంటికే ఎసరు పెట్టాడు. వాడు గనక ఇంటి గడప దొక్కితే వాడి కాళ్ళు ఎరగొడతాను. ఇక వాడి నీడ కూడా మన ఇంటి మీద పట్టడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళిపో. నిజంగానే వెళ్ళిపోతాను నాన్న. వెళ్ళు. అక్క ఆగు. మైత్రి, నువ్వు ఆగు. అంకుల్, ఏంటి మీరు చేస్తుంది? ఆంటీ, ఆంటీ మీరేని చెప్పండి ఆంటీ. నేనెప్పుడూ ఆయన మాటకి ఎదురు చెప్పను బాబు. అది నా బిడ్డే అయితే ఇక్కడే ఉంటుంది. నన్ను అర్థం చేసుకునేది మా అమ్మ మాత్రమే. దేవకి, మళ్ళీ చెప్తున్నానని నా మీద కోపడకు. నువ్వు నాగేశ్వరి జీవితాన్ని నాశనం చేయాలనుకుని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నాగేశ్వరి చాలా మంచిదే. చూడు, నువ్వు దానికి ఎంత ద్రోహం చేసినా అది నీకు మంచే చేస్తోంది. ఇప్పుడు కూడా నాగేశ్వరి కనుక లేకుండా ఉండి ఉంటే అల్లుడుగా నీకు దక్కుండేవారు కాదు. తప్పు చేసిన వాళ్ళకి ఆ దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష నీకు పడకూడదనే చెప్తున్నాను. దయచేసి నా మాట విను, లేకపోతే అనవసరంగా ఇంకో 10 సెకండ్లు ఇలాగే అదిమి పడితే చచ్చూరుకుంటావు. నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, బుద్ధిగా ఉండమని. అయినా నాకు నీతులు చెప్తున్నావు. ఇంకోసారి నాకు సలహాలు ఇచ్చావంటే కిరోసిన్ పోసి తగలబెడతాను. జాగ్రత్త. అసలు నా బిడ్డవేనే.
నాగేశ్వరి ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఇప్పుడేమైందని? నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు భారతి. ఎందుకు నాకిన్ని సమస్యలు? నాగేశ్వరి, ఇది నీ శిక్షాకాలం. నువ్వు ఇది అనుభవించక తప్పదు. అది నీకు తెలుసు. మళ్ళీ అది తలుచుకొని బాధపడడం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పు? అది కాదు భారతి, నేను మా నాన్నని నా భర్తని అంత దగ్గరగా ఉండి కూడా చూడలేకపోయాను, పలకరించలేకపోయాను. అయిన వాళ్ళ నుంచి దూరంగా పారిపోయి బతకడం ఎంత నరకమో తెలుసా? నా వల్ల కావడం లేదు భారతి. నాగేశ్వరి, మళ్ళీ నువ్వు పాత కథనే పునరావృతం చేయకు. పొద్దున్నేగా నువ్వు నీ వాళ్ళని కలుసుకోనని, కనీసం అలాంటి ప్రయత్నాలు కూడా చేయనని నాకు మాటిచ్చావు. అందుకేగా వాళ్ళతో మాట్లాడకుండా వచ్చేశాను. లేకపోతే ఇలా ఏడ్చే పరిస్థితి నాకెందుకు వచ్చేది? భారతి, నాకు నిజం చెప్తావా? దేని గురించి నాగేశ్వరి? చెప్తాను. ముందు నువ్వు నిజం చెప్తావో లేదో చెప్పు. చెబుతాను. ఏ నిజం తెలియాలి నీకు? ఆ వైదేహి ఇంకో నాగేశ్వరి మా ఇంట్లో ఉందని, ఆ నాగేశ్వరి అసలైన నాగేశ్వరి అంది. మా ఇంట్లో ఇంకో నాగేశ్వరి ఉండడం ఏంటి? అసలేం జరుగుతోంది? నా స్థానంలో మరొకరు ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఇంట్లో ఇంకో నాగేశ్వరి ఉందన్న మాట నిజమే నాగేశ్వరి. ఆ అమ్మాయి అచ్చి గుద్దినట్టు నీలాగే ఉంటుంది. ఆ అమ్మాయి ఎందుకు అక్కడ ఉంటోంది? ఎందుకు మా అమ్మ నాన్నల్ని ఆమె మోసం చేస్తోంది? అసలు ఆమె ఎవరు? ఆమె ఎవరైతే ఏమిటి, ఒక్కటి మాత్రం నిజం, ఆమె మీ వాళ్ళని మోసం చేయడం లేదు. ఆమె చాలా మంచిది. ఆమె మంచిదని ఎలా చెప్తున్నావు? మైత్రి భర్త అశోక్ని సృష్టించినట్టే దుష్టశక్తులు నాలాగే ఉన్న మరో అమ్మాయిని పంపించుండొచ్చుగా. నీ అనుమానం సబబుగానే ఉంది, కానీ ఆ అమ్మాయి మాత్రం దుష్టశక్తి కాదు, మంచి అమ్మాయే. అదే ఎలా చెప్తున్నావని అడుగుతున్నా. నీకు నీ చెల్లెలు మైత్రి అంటే చాలా ఇష్టం కదూ? అవును. ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? నువ్వు నీ చెల్లెలికి పెళ్లి చేయాలని, తనని చేసుకోమని చాలాసార్లు చెప్పావు. అయినా తన్ని మాట వినలేదు కదూ? అవును. ఇప్పుడు మైత్రి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అబ్బాయిని కూడా చూశారు. నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్నారు. చాలా సంతోషం. మైత్రి ఎలా ఒప్పుకుంది? మీ ఇంట్లో నీ స్థానంలో ఉన్న మరో నాగేశ్వరి వల్లే మైత్రి పెళ్లి జరగబోతుంది. నిజమా? నిజమే చెప్తున్నాను. నువ్వు అనవసరంగా కంగారు పడకుండా సంతోషంగా ఉండు. ఆ నాగేశ్వరి వల్ల మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. గుణ, వైదేహి కట్లు విప్పు. వైదేహి బందీగా ఉండాల్సిన మనిషి కాదురా, మన మనిషి. వదిలేయి. అమ్మా, ఏంటి నువ్వనేది? ఆ వైదేహి వదిలేయి. పెద్దదాన్ని, ఏది మంచో ఏది చెడో బాగా తెలిసిన దాన్ని. మనందరి మంచి కోసమే చెప్తున్నాను, వైదేహిని వదిలేయి.
నన్నే ఇలా ఎదిరిస్తావా? చూడు, నిన్నిప్పటికిప్పుడే ఏమైనా చేయగలవని నాకు తెలుసు. తెలిసి నిన్నెందుకు వదిలేస్తున్నాననుకుంటున్నావా? మనలో ఐకమత్యం లేకపోబట్టే ఆ నాగేశ్వరి వాళ్ళ నాన్న అంత సులభంగా తప్పించుకున్నారు. మన దారులు వేరైనా గమ్యం ఒక్కటి. అందుకే మనమిక శత్రుత్వాన్ని మర్చిపోయి స్నేహంగా ఉందాం. ఆలోచించు. అవును వైదేహి, మన అందరం కలిసి ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ డూప్లికేట్ నాగేశ్వరిని పట్టుకునే ప్రయత్నంలోనే వేదా చనిపోయాడు. నువ్వు నేను మాత్రం ఇప్పుడు ఏం చేయగలం? వీళ్ళ సహాయ సహకారం ఉంటే తప్ప ఫర్దర్గా మనం ఏమీ చేయలేం. నేను కూడా ఇక మా అక్కే వాళ్ళ ఇంట్లో ఉండలేను. ఎందుకంటే నా గురించి మా బావకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు గనుక నేను మా అక్కే వాళ్ళ ఇంటికి వెళ్తే మా బావ నా 2 కాళ్ళు విరిచేసి ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరనో గుడి దగ్గరనో వదిలేస్తాడు. ఆల్రెడీ సింగిల్ హ్యాండ్ లేనోని ఇప్పుడు 2 కాళ్ళు కూడా పోతే సింగిల్ టీ తాగడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్లీజ్ వైదేహి, కాంప్రమైజ్ అయిపోదాం. వైదేహి, ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. నేను నిన్ను కాంప్రమైజ్కి అడుగుతుంది మా ప్రాణాలకు భయపడి మాత్రం కాదు. ఎందుకంటే ఈ క్షణం వరకు కూడా నీ ప్రాణాలు తీసే అవకాశం మా చేతుల్లోనే ఉంది. కానీ మనం ఒకరినొకరు చంపుకోవడం వల్ల ప్రయోజనం లేదే. మనం కాంప్రమైజ్ అవ్వాలనే ప్రపోజల్ పెట్టాం. బాగా ఆలోచించి చూడు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఓకే అని, లేకపోతే నో ప్రాబ్లం. ఎవరి దారిని వాళ్ళు విడిపోదాం. కాకపోతే మళ్ళీ ఎవరు ఎవరిని ఎప్పుడు చంపుకుంటారో ఎవరికీ తెలియదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావేంటి వైదేహి? వీళ్ళు చెప్పేది 100% కరెక్ట్. కాంప్రమైజ్కి ఒప్పుకో. ఓకే. హలో, ఎవరండి? అమ్మో, బావగాడు. హలో, మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఫోన్ పనిచేస్తుందా? పని చేయకపోతే ఎలా మాట్లాడుతున్నావయ్యా? అయినా మేము ఫోన్ పని చేయట్లేదని ఏం కంప్లైంట్ ఇవ్వలేదే. సారీ అండి, రాంగ్ నెంబర్కి లైన్ కలిసినట్టుంది. టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళే రాంగ్ నెంబర్ చేయడమా? ఏడ్చినట్టే ఉంది. పెట్టండి ఫోను. ఏమండి? హలో. అబ్బా, మళ్ళీ బావగారు ఎక్కడ లైన్లోకి వస్తారు అని హడలు చచ్చాను. నువ్వా? ఏమైపోయావురా? ఎవరి దేవకి? మా పిన్ని కొడుకండి. ఫోన్ చేసి చాలా రోజులైంది. అదే అడుగుతున్నాను. నువ్వు చెప్పరా. నేను చెప్పడానికి ఏముంది, నువ్వే చెప్పాలి. బావగారు నా మీద ఇంకా కోపంగానే ఉన్నారా? నేను ఇంటికి రావచ్చా? నువ్వు ఇంటికి రావాలే గాని మీ బావగారు నీకు ఘనంగా మర్యాదలు చేయరు? అమ్మో, అంటే కొడతాడా? అయితే నేను రానులే. మరి రాలేనని తెలిసి ఫోన్ ఎందుకు చేసావురా? సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందామని. అక్క మరి నాకు ఖర్చులకు డబ్బులు లేవు. డబ్బులా? డబ్బులు ఎక్కడివిరా? మీ బావగారు ఇప్పుడు మేము ఉన్న ఇంటినే కొనాలనుకుంటున్నారు. డబ్బులు సరిపోయేట్టుగా లేవు. నువ్వేమన్నా సర్దగలవేమోనని నిన్నే అడుగుదాం అనుకుంటున్నావు. వామ్మో, రివర్స్లో వచ్చావా? అయితే ఫోన్ పెట్టు, నేను తర్వాత మాట్లాడతాను. డబ్బులేంటి దేవకి? అప్పు అడగడానికి ఫోన్ చేశాడండి. మనకి వేరే పని పాట లేదా అప్పిచ్చి వాడి చుట్టూ తిరగడానికి? Ooh, yeah, ooh, yeah, ooh, yeah.